న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఇది ఎక్కడో సామెతగా అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కడో విన్నట్లుంది అనుకుంటున్నారా? లేదండి, ఇది ఎక్కడా విన్నది కాదు. మన కోసం దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలోనే దేవుడు మన కొరకు ప్రత్యేకంగా కోట్ చేసినటువంటి విషయం. న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను ఎప్పటికీ నిలవలేరు. ఇది వాస్తవమేనా? నిజమేనా? న్యాయ విమర్శ చేసేటప్పుడు దుష్టులు నిలవరంట అందులో. ఎందుకు? ఎందుకంటే న్యాయపు తీర్పు, ఒక రాజు సింహాసనం పైన కూర్చుండి న్యాయపు తీర్పు తీర్చేటప్పుడు ఏమండి, అక్కడ అన్యాయస్తుడు నిలవగలుగుతాడా? అన్యాయం చేసిన వాడు నిలవగలుగుతాడా? లేదు. ఆ రాజు పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉంటాయో, ఆ ఆంక్షలను వ్యతిరేకించిన వాడు రాజుకు వ్యతిరేకంగా తట్టుకుని నిలవగలుగుతాడా? నిలిచి బ్రతకగలుగుతాడా? బ్రతికి శిక్ష తప్పించుకొనగలుగుతాడా? ఎందుకంటే దుష్టుడుకు కావలసింది దుష్టత్వం, దుష్టునికి కావలసింది దుష్టుల స్నేహం, దుష్టునికి కావలసింది లోకం, దుష్టునికి కావలసింది దుష్ట సంబంధమైనటువంటి తీర్పు. దుష్టుడు కోరుకున్నటువంటి సభ, విమర్శ సభ ఏదైతే ఉందో దానిలో ఎప్పుడు కూడా దుష్టత్వంతోనే తీర్పు తీర్చబడాలి తప్ప న్యాయంతో ఎప్పుడు తీర్పు తీర్చబడదు. అలా తీర్చబడితే అక్కడ దుష్టుడు అనేవాడు నివాసం చేయనుగాక చేయడు. మీకు ఎగ్జాంపుల్ ఎందుకండి, ఎక్కడి వరకు ఎందుకు? మనమే ఉన్నాం. మనలోనే దుష్టత్వం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి నీవు తప్పు చేసావని ఒక మాట వాడితో మాట్లాడండి మీరు. నువ్వు తప్పు చేసావరా, ఎందుకు చేసావు అలా అలా అని బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మీరు మాట మాట్లాడండి అతనితో. అతనేమంటాడు? తిరిగి వెంటనే మనకి కౌంటర్ ఇస్తాడు. నువ్వు చెయ్యవా, నువ్వు చేయలేదా, నువ్వు పవిత్రుడువా అన్నట్లుగా మనతో వ్యాజ్యమాడతాడు. పైగా మనతో సహవాసం చేయటానికి కూడా ఇష్టపడడు. అంతేకాదు, వాడిని దుష్టత్వం నుంచి మళ్లించడం కొరకు మనము వాడిని ఎంత పురికొల్పినా మన మాటలు అనేవి వాడికి ఇంపుగా ఉండనందున మనతో స్నేహం కూడా మానేస్తాడు. వాడికి కావాల్సింది దుష్టత్వం. అలాగే నీతిమంతుల సభలో పాపులు కూడా నిలవరు. 100%. అవునండి. మనం మాసులు చేసేటప్పుడు, విత్తనాలను తొలగొట్టేటప్పుడు ఏమండి, ఇలా ఇలా తూర్పార పడుతున్నప్పుడు రైతులు రాశంతా ఒక దగ్గర పెట్టి రైతులు ఇలా తూర్పార పడుతున్నప్పుడు ఏమంటే గట్టి గింజ, దానిలో గింజ గట్టిగా మరి ఫలించినటువంటి గింజ మాత్రమే, బరువు కలిగినటువంటి గింజ మాత్రమే అక్కడ ఉంటుంది. బరువు తగ్గినది, తేలికపాటి గింజ, తప్ప గింజ, తాలు గింజ ఏదైతే ఉందో రైతు అలా ఆ తూర్పార పట్టగానే గాలికి ఎగిరి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది దీంతో ఉండలేదు, ఇది వెళ్ళి దాంతో ఉండలేదు. ఈ లోకపు పరిస్థితి అంతేనండి. ఈ లోకపు పరిస్థితి అంతే. అంటే ఒక పాపి అనేవాడికి కావలసింది పాప సంబంధమైన సభ, అన్యాయ సంబంధమైన సభ. వాడు మాట్లాడేది, చూసేది, వాడు లెగిస్తే ఆలోచించేది, వాడు చదివేది, వాడు నేర్చుకునేది ప్రతి ఒక్కటి కూడా ఆ ధోరణ సంబంధమైనదే. కాబట్టి వాడికి నీతి మాటలతో కానివ్వండి, నీతిమంతుల సభతో కానివ్వండి, వాడికి ఏమాత్రం పొందిక లేదు. మరి నీతిమంతులు ఎలా నీతిమంతులుగా చేయబడుతున్నారు? నీతిమంతులు ఎలా నీతిమంతులుగా అవుతున్నారు? ఎలా నీతిమంతుడు అవ్వాలి? ఎలా నీతిమంతుల సభలో నిలబడాలి అంటేనండి, దావీదు గారు మనకు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నీవు నిలవద్దు. ఎందుకంటే దుష్టుడితో నీవు నిలిస్తే వాడు సాంగత్యం చేశారంటే నీ నీతిని వాడు దుష్టత్వంగా మార్చే అవకాశం ఉంది. అంతే తప్ప నీతిమంతుల సభలో వాడొచ్చి నిలిచి నీతిని వాడు నేర్చుకొనలేడు కదా. నీతిని కూడా అనీతిగా మార్చేస్తాడు, నీతిని కూడా దుర్నీతిగా మార్చేస్తాడు. ఏమండి, ఒక రకమైనటువంటి పురుగులు ఉంటాయి. కొంతకాలం నుంచి పేర్చున్నటువంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళ కింద కన్నాలు చేసుకుని మరి చిన్న హోల్స్ పెట్టుకుని ఆ రాళ్ళ కింద ఉంటాయండి. ఎందుకు? ఆ రాయి కింద మట్టి తవ్వుకుని
అక్కడ చీకటి ప్రదేశం అనేది ఏర్పడుతుంది రాయి కింద. సూర్యుని వేడి అనేది వెలుతురు అనేది దాని కింద వెళ్లకుండా చీకటి భాగం ఏదైతే ఉందో ఆ భాగంలో చొరబడుతూ అక్కడ నివాసం చేస్తాయి. ఎప్పుడైతే ఆ రాతిని మనం పొర్లించి పక్కకు జరిగామో ఆ పురుగులన్నీ కూడా బెలమంట మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాతిని ఎత్తుక్కుని దాని కింద కన్నం చేసుకుని దాని కింద నివసిస్తాయి తప్ప సూర్యుని వేడి, సూర్యుని వెలుతురు, వెలుగు అంటే వాటికి అస్సలు పనిచేయదు. ఇక్కడ కూడా అంతే. అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంట, యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి. దుష్టుడు దుష్టత్వాన్ని బట్టి కాదు, ఏమంటే అన్యాయస్తుడి అన్యాయాన్ని బట్టి కాదు, యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి. యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు ఆచరిస్తే, యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు ఆనందించి దానిని ధ్యానిస్తే నీవెలా మారుతావు తెలుసా? నీకు లోకానికి ఏమాత్రం పోలిక ఉండదు. లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా నీవు బహిష్కరిస్తావు. కారణం, ధర్మశాస్త్రములు ఏదైతే దేవుని ఆజ్ఞ రాయబడిందో అది మాత్రమే నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని నిబంధనను నీవు నింపుకున్నప్పుడు నీవేమవుతామంటే నీతిమంతుల సభకు నీవు అర్హుడవుతావు. దేవుడు సభ పెడితే ఆ సభలో నీవు న్యాయవంతుడు అవుతావు. వాడు నిలవలేడు. అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలంట? ఆనందించాలి. అవునా? 100% అండి. 100%. ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పాపం మనల్ని ప్రేరేపిస్తున్నా, ఎంత పాపం దగ్గరకు మనం వెళ్ళిపోబోతున్నా, ఏవైనా సరే మనకి ఎలాంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నా సరే దేవుని ధర్మశాస్త్రము మనకుంది, దేవుని మాట మనకు ఉందని చెప్పి దానిని మనం దివారాత్రము ధ్యానించవలసిన అవసరం ఉన్నదండి బాబు. దివారాత్రం అంటే 24 గంటలు ఉన్నదా? 24 గంటలు ధ్యానించాలి. 24 గంటలు మదిలో దాన్ని తలుచుకోవాలి. దాని తలపోయిచు బ్రతకాలి. అందుకే మోషే గారికి చెప్తాడు, మోషే నీ సంతానానికి నీ ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయి ఇశ్రాయేలు సంతానానికి, వారి పిల్ల తరతరాలకు ఇది కట్టడా. వాళ్ళు పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, లేచినప్పుడు, నిద్రపోయేటప్పుడు, మాట్లాడేటప్పుడు. ఎందుకు ఈ దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని నిబంధనను పాటిస్తే మనిషి ఏమవుతాడంటే నీతిమంతుడు అవుతాడు. మనిషి చెడిపోవటానికి ఎలాంటి ఆస్కారం ఉండదండి. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అనేది భూలోకంలో దేవుని విశ్వసించిన వాడికి ఒక గొప్ప దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఆ అదృష్టం లోకస్తులకి ఎవరికి కూడా లేదు. ఏమండి, ఇదే దావీదు గారు ఇంకొక వండర్ఫుల్ మాట మాట్లాడతాడు. 63వ అధ్యాయం, ఇదే కీర్తన గ్రంథం 63వ అధ్యాయం చూస్తే, కీర్తన గ్రంథం 63వ అధ్యాయము చూడండి ఒకసారి 4వ వచనంలో చూస్తే, ఏమండి, రాత్రి జాముల నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని, ఎప్పుడంట? మంచం మీద ఎప్పుడు పడుకుంటాం? రాత్రిపూట పడుకుంటాం మంచం మీద. పగలంతా పని చేస్తాం, అలసిపోతాం. రాత్రిపూట దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి రాత్రిని ఇచ్చాడు కనుక రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడంట దావీదు గారు పడుకుని నిద్రపోవాలి కదండి పాపం. మరి రాజు కదా, పగలల్లా ప్రజల్ని పరిపాలించి విసుగు చెంది ఉంటాడు కదా. మరి రాత్రిపూట పడుకుని విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉండి ఆయనంట రాత్రిపూట మంచం మీద పడుకుని నిన్ను జ్ఞాపకము చేసుకుని, దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నాడంట. రాత్రి జ్ఞాపకం చేసుకుని వదిలిపెట్టకుండా రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ఫస్ట్ ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని వదిలేస్తే ఏమంటే దానికి ఏమాత్రం ఫలితం లేదు. జ్ఞాపకం చేసుకుని వదిలేస్తే నో యూజ్. కానీ జ్ఞాపకం చేసుకోగానే వెంటనే ఇది నా హృదయంలో నుంచి ఒక ఆలోచన పొంగొచ్చింది, పిల్లుబికింది ఒక ఆలోచన. ఏంటో తెలుసు? వెంటనే చదవాలి. అదే ఇప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేది. ఏమంటే తను రాజుగా అయిన తర్వాత
తన కడుపును పుట్టినటువంటి వారి నుంచి కానివ్వండి, రాజుగా కాకముందు, అభిషేకం జరగకముందు సౌలు వలన కానివ్వండి, తను పడినటువంటి ప్రతి బాధ నుండి ఉపశమనం కలిగింది, ప్రతి బాధ నుండి ఓదార్పు కలిగింది ఈ ధర్మశాస్త్రం వల్లేనండి. అందుకే అంటున్నాడు, రాత్రిపూట కూడా తనకు బాధ వచ్చినప్పుడు, మనసంతా బాధ వేసినప్పుడు దానిని ఆ బాధతో అలా పడుకోలేదు, ఆయన బాధపడుతూ పడుకోలేదు. వెంటనే ఆధారాన్ని ఇచ్చేటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, అంటే అనుభవించాడు దాన్ని. ఒక పక్క బాధపడుతున్నాడు, ఒక పక్క పడుకున్నాడు. పడుకున్న వెంటనే ఏంటి అని ఆలోచించినప్పుడు దేవుని ధర్మశాస్త్రం గుర్తుకొచ్చింది. వెంటనే దాన్ని లేచాడు, పైకి లేచేసి దాన్ని ధ్యానిస్తున్నాడండి. అర్ధరాత్రి పూట ఒక రాజు కావలసిన వాడు, ఒక రాజు అయిన వాడు ధ్యానించడం ఏంటండి ధర్మశాస్త్రం? మనకు లేదా? చిన్న చితక వరం మనకు లేదు. పగలంతా అలిసిపోయి ఇచ్చాంలే, ఏం పని చేస్తాం, ఏం ప్రార్థన చేస్తాం, ఏం ప్రార్థనకి వెళ్తాంలే, ఏం వెళ్తాంలే మందిరానికి, ఏం చదువుతాంలే వాక్యం. ఏమండి, ఇలాంటి ధోరణి మంది. ఆయన ఒక రాజ్యానికి రాజయ్యుండి, ఏమంటే 12 గోత్రాల తెగల వారికి రాజయ్యుండి రాత్రిపూట నిద్ర మంచం మీద నుంచి లేచి కూర్చుని దేవుని ధర్మశాస్త్రం చదవాల్సినటువంటి అవసరత ఉన్నదా అంటే దానిని అనుభవిస్తున్నాడు. ఆయన ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాడు. పగలంతా కూడా దానిని చూస్తున్నాడు, క్రియల రూపంలో దానిని చేస్తున్నాడు. రాత్రిపూట దానిని ప్రాక్టికల్గా తన జీవితానికి తను అన్వయింపజేసుకుంటున్నాడు. ఆ క్రమంలో అంటున్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడటంలో ఎంత అతిశయోక్తి అండి, ఎంత అతిశయోక్తి! మనలాంటి వారికి అది ఎంత కనువిప్పు, ఎంత హెచ్చరిక! ఏమంటే దేవునిని ఆరాధించుకోవటానికి, దేవునిని తెలుసుకోవటానికి ఓన్లీ పగలేనా, ఓన్లీ ఆదివారమేనా, ఓన్లీ శనివారమేనా, ఓన్లీ బుధవారమేనా, లేదా ఆదివారం కేవలం 2 గంటలేనా? అసలు దేవుని తెలుసుకోవడానికి టైం లిమిట్ ఏంటండి? అర్ధరాత్రి పూట మంచం మీద నుంచి లేచి కూర్చుని రాజు అంతటి వాడే, రాజు కావలసిన వాడే, లేదా రాజు అయిన వాడే దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ నాకు క్రొవ్వు మీద దొరికినట్లుగా ఉంది అంటే, అంత బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి తన రాజ్యంలో తనకు తిరుగు లేకుండా ఏమండి ఆస్తులు సంపాదించుకున్నటువంటి రాజు ఇంకా ఏదో లోపంతో ఉన్నాడు. ఏంటి ఆ లోపం అంటే, తనకింకేదో కావాలి. ఏంటది? అది ఎక్కడ దొరుకుతుంది? తను సంపాదించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములో దొరికిందా? తను చేసిన యుద్ధాలలో దొరికిందా? తను గెలిచినటువంటి యుద్ధాలలో దొరికిందా? తన రాజ్యంలో తన ప్రజల వల్ల దొరికిందా? లేదు. అది ఎక్కడ దొరుకుతుందని అతను భావించాడంటే, దేవుని ధర్మశాస్త్రములోనే ఇది నాకు దొరుకుతుంది అనుకున్నాడు. దానిని తీసి చదివాడు. చదివినప్పుడు అతనికి కావలసినటువంటి రుచి తగిలింది. దానిలో నుంచి దానికి కావలసినటువంటి రుచి తగిలింది. ఎంత గొప్పదండి దేవుని ధర్మశాస్త్రం, ఎంత గొప్పది! ఆ ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించి దాని ప్రకారం ప్రవర్తించిన వాడు ఏ విధంగా ఉంటాడండి? దావీదుని చూసి మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలండి? ఇంకా అదే మాట ఒకసారి కీర్తన గ్రంథం 103 అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, దేవుని నిబంధనల గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 103 అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆయన నిబంధన అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఇంకేదో అనుకోకాకుండా, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం. మనిషి బ్రతకటం కోసం దేవుడు ఏవైతే ఇచ్చాడో అదే ధర్మశాస్త్రం, అవే నిబంధనలు, అవే ఆజ్ఞలు అంటున్నాడు. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఇప్పుడు ఆయన నిబంధనను గైకొనాలి.
దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వచ్చేసాం, క్రొత్త ధర్మశాస్త్రానికి వచ్చేసాం, క్రీస్తు రక్తం వలనైన నిబంధనకు వచ్చేసాం. ఈ నిబంధనను మనం పాటించాలి. మనకు దేవుడిచ్చింది ఈ నిబంధన, దీని ప్రకారం మనం బ్రతకాలి, దీనిని ఆచరించాలి. దీని ప్రకారం మనం బ్రతికినప్పుడు మనము కూడా ఏమవుతామో తెలుసా? మన తరతరాలు, మన పిల్ల తరాలు దేవుని నీతి, దేవుని దయావర్షం మన మీద కురిపించబడుతుంది ఆయన మాటను విని నడుచుకున్నప్పుడు. అలా కాదండి, న్యాయమైనటువంటి సభలో మేము నిలవలేము, దుష్టుల సభలోనే మేము నిలుస్తాము అనుకుంటే ఈ ధర్మశాస్త్రంతో అసలు పని లేదు. దీనిని పాటించవలసినటువంటి అవసరం లేదు. దీనిని చదవాలి అంటే దీనిని పాటించాలి. దీనిని పాటించాలి అంటే ఖచ్చితంగా జీవితంలో అన్వయించి తీరవలసిందే, పరిశుద్ధునిగా బ్రతకవలసిందే. అలా బ్రతికినప్పుడు మాత్రమే నీతిమంతులైనటువంటి సభలో రేపు క్రీస్తు వారి ఆగమనంలో, రెండవసారి ఆగమనంలో ఏమండి ఒక తీర్పు జరిగింది, న్యాయపు తీర్పు. ఆ తీర్పు ఎదుట ఏమండి నీతిమంతులు క్రీస్తు ఎదుటకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమండి పాపలంతా ఏమైపోతారండి? దుష్టులంతా ఏమైపోతారు? నిలవలేరు. ఇప్పుడైతే ఎక్కడో ఒక చోటకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మంచి మాట చెప్తే ఎటో కూడా తప్పించుకుని వెళ్ళిపోతారు. పోరా నీతో నాకెందుకు అంటారు. నీవు కాకపోతే మరొకడు అంటారు. మరొక చోటకి వెళ్ళిపోతారు. ఈ చర్చిలో కఠినమైన మాట చెప్తే మరొక మందిరంలోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా కఠినం అనిపిస్తే మాట మరొక చోటకి వెళ్ళిపోతారు. ఏమండి క్రీస్తు రెండవ రాకడలో ఏమండి ఇక వెళ్ళటానికి మందిరాలు ఉండవు, తప్పించుకోవడానికి మరో ప్లేసో, మరొక రాష్ట్రమో, మరొక దేశమో ఎక్కడా ఉండదండి. ఆయన వచ్చాడంటే, న్యాయపు తీర్పు జరిగిందంటే ఖచ్చితంగా రెండే రెండు. ఒకటి ఆయనతో పాటు పరదైసుకి, పరలోకానికి, లేదా రెండు పాతాళానికి. కాబట్టి ఏ తీర్పులో ఉంటారో ఆలోచించుకోండి. ఆయన ధర్మశాస్త్రాన్ని కనుక మనం మన జీవితంలో ధ్యానించినప్పుడు మనకి కూడా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మనం ఎప్పుడైతే ఆశతో దేవునిని వెతుకుతామో, ఎప్పుడైతే అంతే దావీదు గారు ధ్యానించినంత విధిగా మనం కూడా మన జీవితంలో దేవుని గ్రంథాన్ని, దేవుని ఆలోచనను, దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడే మనం కూడా ఏమంటే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు మన పైన తన దయా వర్షాన్ని కురిపిస్తాడు.